పట్టదు రాయి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి డే 9 అనమాట, స్పిటి రైడ్. ఈరోజు కాజా నుంచి కాల్పాక్ అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా వేరే రూట్ కాజా నుంచి మనాలి రూట్ తీసుకోవాలి. దాని గురించి నేను పోతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అటు వెళ్ళట్లేదు అనేది. అండ్ ప్రెజెంట్ అయితే కాల్పాక్ వెళ్తున్నాము. కాల్పా వచ్చేసి 210 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి తాబో వరకు అడ్వెంచరస్ రోడ్ ఉంటుంది. దాని తర్వాత నార్మల్ రోడే. అంటే దాన్ని కంపేర్ చేస్తే, అంటే పోయే రూట్ని కంపేర్ చేస్తే తాబో వరకు మొత్తం దుమ్ముపాలు అయిపోతాము. అండ్ ఈరోజు అయితే లాంగ్ జర్నీ, ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ అయితే వెళ్దాము. బ్లాగ్ చేసుకుంటా మొత్తం మాట్లాడుకుంటూ అయితే బయలుదేరుతాం. రెడీగా ఉన్నారు, స్టార్ట్ అయిపోదాం పదండి. ఓకే, ఆల్ సెట్. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ కల్పా వచ్చేసి 207 కిలోమీటర్స్ అయితే ఉంది. 240 వరకు అయితే రీచ్ అవుతా అని గూగుల్ తల్లి చూపెడుతుంది. కానీ ఎట్లా అంటే ఇక్కడ మొత్తం కొండ ప్రాంతం కదా, కొండ ప్రాంతంలో బాగా ప్రిడిక్ట్ చేయలేము. అండ్ ఈరోజు వచ్చేసి కొంచెం లాంగ్ జర్నీ అనమాట. అండ్ తాబో వరకు కొంచెం అడ్వెంచరస్ రోడ్ అయితే ఉంటుంది. తాబో తర్వాత అయితే మాది నార్మల్ రోడ్ ఉంటుంది. సుమ్డో అని ఒక సర్కిల్ వస్తుంది అనమాట. ఆ సుమ్డో నుంచి ఇక మొత్తం 2 లేన్ రోడ్ ఉంటుంది. మధ్య ల్యాండ్ స్లైడ్స్ అది నార్మలే. అండ్ ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోతాం. అండ్ బ్రో లెట్స్ గో. బాయ్ కాజా. మళ్ళీ వింటర్లో వీలైతే అలో చేస్తే, మన దగ్గర బడ్జెట్ సెట్ అయితే వింటర్ స్పిటి వ్యాలీ అయితే చేద్దాము. అప్పుడు ఇట్లా పెద్ద గ్లౌజులు వేసుకోవాలి, ఇది పని చేయదు అనమాట. వీలైతే అప్పటికి చేద్దాము. ప్రజెంట్ అయితే తాబో సైడ్ అయితే ఉన్నాము. ఇంకా 196 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు వ్లాగ్ చూసి ఉంటారు రోడ్డు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చూడండి, టోటల్లీ అడ్వెంచర్ రోడ్ ఇది. మన బండ్లలో మెల్లగా వెళ్ళాలి. ఈ బండి వచ్చినప్పుడు కూడా ఈయనే చూసినా, ఇప్పుడు కూడా ఈయనే చూసినా. అసలు ఏమైనా యాక్సిడెంట్ అయ్యి అక్కడే పక్కన పడేసిండా ఏదా అనేది కూడా తెలియదు నాకు. 2 days బ్యాక్ చూసిన దాన్ని, మళ్ళీ ఇప్పుడు కూడా అది అక్కడనే చూస్తున్నా బండిని. NS200 ఎల్లో కలర్. మంచి వ్యూ పాయింట్స్ ఉంటే మధ్యలో చూపించుకుంటే అయితే కాల్పాకి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. తిరగండి రయ్యా. ట్రక్కులు సైడ్ కూడా ఇయ్యరు. ఇంకా వాళ్ళకు కూడా ఏడుంది లేండి ప్లేస్ ఇవ్వడానికి. అట్లా నిలిపోతున్నాడు అన్న. మొత్తానికి కాలు కలుస్తలేదు. ఫోన్ చేస్తే ఎత్తపోయిందన్న. ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఏం పడలేవు, ఇది ఒక్కటే పడిందిలే. రాకేసేసా గట్టిగా. హారన్ కొడుతున్నా. లారీ వాడు కూడా ఆపమన్నాడు కదా నిన్ను. ఇదొక్కటే నాకు కనిపించింది అయితే, ఇదొకటే చూసుకుంటూ వచ్చిన మెల్లగా. రాకే ఎట్లా ఓపెన్ అయింది అది? అంత గట్టిగా ఉంటుందిగా. ఓ అది కూడా ఊడిపోయిందా? ఎంజాయ్. రైట్ సైడ్లో స్పిటి వ్యాలీ, స్పిటి రివర్తో పాటు వెళ్తున్నాము. అండ్ అడ్వెంచర్ రోడ్. గుంతొచ్చినప్పుడు నిలబడ్డామా, ఇంకేం చేయలేము ఇక్కడ. ఇంకా 48-46 కిలోమీటర్లు ఉంది ఈ రోడ్డు ఎండింగ్. కానీ తాబో నుంచి ఇంత భయంకరంగా అయితే ఉండదు. రోడ్ ఉంటుంది, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. 50-60 అన్న కొట్టచ్చు. ఇక్కడ చూడండి 50-50నే ఉందన్న. స్పీడోమీటర్ చూసే టైం కూడా లేదు. ఇక్కడ దుమ్ముపాలు అవుతాం అయ్యా, రేన్లు అవుతాం. అందుకే ముందర బండ్లు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ దుమ్ముపాలు అయ్యేది. వచ్చేటప్పుడు నా ముందర బండ్లు ఉండే, ఘోరంగా అంటే ఘోరంగా దుమ్మైపోయినా, అంత ఘోరంగా అయినా. పైకి ఎగిరి కింద కూర్చొని
ఇంకా నయం వీళ్ళు కొంచెం ఊడుస్తారు అట్లా అట్లా, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి మన తీసి పక్కన పెడతారు, అయినా పడుతూనే ఉంటాయి. మా డామినర్ తిట్టుకుంటూ ఉంటుంది, ఏడ పట్టుకొచ్చారు అయ్యా రోడ్లు లేని చోట అని చెప్పేసి. చేదు నిజం వెంటాడే గతం, ఇంతకుముందు ఆ పాట వచ్చింది ఇంటర్కామ్లో, అది గుర్తొచ్చి పాడుతున్నా. నేను టాప్ బాక్స్కి మళ్ళా పంచిగాట్ గట్టిగా కట్టిన, చుట్టూ ఏం అవ్వద్దని చెప్పేసి. ఏ చేదు నిజం వెంటాడే గతం నా కలలను అమ్మా చెను తూర్చెను చేదు నిజం. అమ్మా అమ్మా చక్కగా అయితే ఇక నమ్ము నడుము. ఈ స్ట్రెచ్ దాడితే కొంచెం పర్లేదు, ఈ స్ట్రెచ్ వచ్చేసి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది, చాలా టైం పడుతుంది. కొంచెం సైడ్ రా వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. టాప్ బాక్స్ ఉందో లేదో అప్పుడప్పుడు ఎన్నికలు చూసుకుంటూ ఉండాలి, మళ్ళీ ఊడిపోతే కష్టమవుతుంది. రాళ్ళు ఎగిరి కింద టంగ్ 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 అని తగులుతున్నాయి అట్లానే. ఇట్లా ఇట్లా వీళ్ళు క్లీన్ చేస్తారు ఇక్కడ, లోకల్స్ మంచిగా క్లీన్ చేస్తారు. హెవీగా ఇలా పడతాయి కదా, పడినప్పుడు బండి కంట్రోల్ ఉండదు అన్నమాట, డైరెక్ట్ కిందికే. ఏ చేదు నిజం ఏంటమ్మా, నిలబడండి అయ్యా. మంచి రోడ్ అయింది కొంచెం. మామూలుగా వింటర్లో స్నోఫాల్ అయ్యేది, సమ్మర్లో స్నోఫాల్ అవుతుంది. అదే నాకు హైలైట్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఇదేనేమో, లేకపోతే మేము కాజా రూట్లో వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ పాస్ ఉంది, ఆ పాస్ కూడా మిస్ అయిపోయింది, మళ్ళీ రావాల్సి వస్తుంది. ఈసారి మనాలి నుంచి కాజా రావాలో లేకుంటే ఇటు వచ్చి మళ్ళీ అటు పోవాలో ఏం అర్థమవుతలేదు. కానీ మొత్తానికైతే ఆ రూటు మొత్తం క్లోజ్ చేసి పడేసారు. మామూలుగా అయితే స్నో ఈ టైంలో స్నో అసలు పడదు, వింటర్లోనే పడాలి. వింటర్లో పడిన స్నో సమ్మర్ వరకు మొత్తం స్నో అట్లనే ఉంటుంది ఈ ఏరియాలో. టోటలీ ఆపోజిట్ అవుతుంది ఎందుకో గ్లోబల్ వార్మింగ్. అందుకే జాగ్రత్తగా మెయింటైన్ చేయండి రా, చెట్లు మెయింటైన్ చేయండి రా అంటే చెయ్యరు. చూడ అక్కడ మన దగ్గర ఎండలు చచ్చిపోతున్నాము, ఇక్కడేమో చలికి చచ్చిపోతున్నాం. టోటలీ ఆపోజిట్. ఓర్ని ఓరయ్యా, ఓకే. తాపో సిటీ అయితే దాటేసినాము. కెమెరా స్టక్ అయిపోయింది. తాపో దాటిన తర్వాత కెమెరా ఆన్ అయిందనమాట. ఇప్పటికైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నా. మామూలుగా లేదు రోడ్డు, కొంచెం బ్లాక్ తక్కువ, ఎంజాయ్మెంట్ ఎక్కువ. అందుకే 60-70 స్పీడ్లో వెళ్తున్నా ఈ రూట్లో. ఈ నుంచి రోడ్ బాగుంటుంది, వెనుకలు ఉన్నంత కాకుండా. పక్కకు జర్రా. థ్యాంక్స్ తాబో సిటీ, బాయ్ బాయ్. ఇంకా వెళ్దాం పదండి. ఇంకా 24 కిలోమీటర్స్ ఈ రోడ్లో వెళ్ళాలి. తర్వాత 2 లైన్ అవుతుంది, డబుల్ రోడ్ అవుతుంది, సింగిల్ రోడ్ వెళ్ళి. నవ్విస్తాడని వరములు కుడిపిస్తాడని నమ్మలేదు నాకును. ఇది ఒక పెద్ద వాటర్ క్రాసింగ్.
కానీ వాటర్ లేదు. ఉంటే మస్తు ఉంటుండే. వస్తుంది కదండి. Holding you, I can't see the end, but we'll see it through. Times don't fly. ఫైనలీ సుమ్డో దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈడ పైకి వెళ్తే ఇటు వెళ్తే చైనా బార్డర్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి 2 lane రోడ్ అయితే ఉంటుంది. బ్రో ఫర్ స్పీడ్, క్వాలిటీ అండ్ రిలయబిలిటీ అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనమాట. ఇక్కడ నుంచి 70 kilometers ఉంది. మనం పోయే లొకేషన్ వచ్చేసి 138 kilometers అయితే ఉంది. పక్కన కాపుదాం. ఆల్టిట్యూడ్ వచ్చేసి 3076 అంటే నాకు తెలిసి ఒక 10,000 కిందనే ఉంటుంది. వేడి కూడా పెరుగుతుంది ఇప్పుడు. ఫైనల్లీ 2 lane రోడ్, లెట్స్ ఎంజాయ్. ఎక్కువ శాతం ఈ ఏరియాలో అయితే BRO రోడ్సే ఉన్నాయి. ఏం పేలుస్తుంటారా ఆయన, వచ్చేటప్పుడు కూడా విన్నా నేను ఇది. బాయ్ బాయ్ స్పిటి వ్యాలీ. స్పిటి వ్యాలీ నుంచి మళ్ళీ కిన్నూర్ వ్యాలీకి అయితే వచ్చేసినాము. షూటింగ్ స్టోన్ జోన్, డ్రైవ్ కేర్ఫుల్లీ అంటే పైనుంచి టంగ అని పడుతుంటాయి. హెల్మెట్ ఉంటే పెద్దది పడితే ఇంక మనం ఏం చేయలేము, చిన్నవి పడితే టంగ్ అని అంటుంది. వెళ్దాం పదండి. రోడ్డు సూపర్ ఉంది, చూస్తున్నాం పైన. షూటింగ్ స్టోన్స్ అంటే ఇవే చూడండి, ఇలా పడి ఉంటాయి. ఇంకా BRO వాళ్ళు క్లీన్ చేస్తుంటారు అప్పుడప్పుడు, మనం చూసుకొని చేసుకోవాలన్నమాట. 2 laneలోనే మస్తు ఎంజాయ్ చేసిన. ఇంకా 1 laneలోనే మస్తు ఎంజాయ్ చేసిన. ఇంకా 2 lane చుక్కలు చూపెట్టాల్సిందే. సీట్స్ థ్రిల్స్ బట్ కిల్స్. ఓకే, స్లో అయిపోతుంది నీకోసమైనా. అమ్మో ఈడ గట్టిగానే షూట్ అయినాయి. ఇక డాంకీ వేర్ ఆర్ యు గోయింగ్. బటర్ఫ్లై లాగా డాంకీ అని పాట రావాలి, బాగుంటుంది. అండ్ ప్రజెంట్ అయితే మనము ఇంకా ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాం? అరే ఇది బంద్ అయిపోయిందా? ఇప్పుడు ఉంటుందిలే, ఒక 120 kilometers అయితే ఉంటుంది. BRO రోడ్స్లో అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సూపర్ ఉన్నాయి రోడ్లు. స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అండ్ రీచ్ సేఫ్లీ అంట. చాలా ఉంటాయి ఇట్లాంటివి, చూసుకుంటా చదువుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పడ్డది రాయి, గట్టిగా పడ్డది రాయి. ఓకే, మళ్ళీ ఫుల్ పైకి అయితే ఎక్కేసినాము. వెదర్ కూడా చాలా చల్లగా అయిపోయింది. అండ్ నాకు వచ్చేసి ఇంకా దగ్గరలోనే ఉంది. నాకు 470 kilometers అంబాలా అంట. నాకు ఒక 10 kilometers 5 kilometers ఉండొచ్చు. కానీ బండి చాలా ఇదవుతుంది ఇక్కడ కూడా ఎక్కడానికి. హైట్ బాగుంది, దిగడం ఏం లేదు. మా అన్ని హెయిర్ పిన్ బెండ్స్ కింది నుంచి పై వరకు ఎక్కినాం. దగ్గర ఒక 15 kilometers ఎక్కింటాం మేము ఇన్స్టెంట్గా. గ్లేషియర్ పాయింట్ అంట ఇది, మల్లింగ్ నాలా. అక్కడ అన్ని రెడ్ కలర్ బోర్డులో పెట్టిర్రు.
జాగ్రత్తగా వెళ్ళండి అని. మధ్యలో రోడ్ మస్తు చిన్నగా అయింది. కరెక్ట్గానే వెళ్తున్నానా? నచ్చినదే రూటా కదా భయ్యా? నాకో ఐసై ఓకే. షూటింగ్ స్టోన్ జోన్. థ్యాంక్ యూ. జై హింద్. వీడియో షూటింగ్ స్టోన్ చేస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడేమో కానీ. మా గ్లేషియర్ పాయింట్ అంట. నాకు తెలిసి ఇక్కడ జారొచ్చు సామాన్లు. వచ్చేసి డ్రైడ్ యాపిల్ అంట. తిని చూద్దాం. కొంచెం కిస్మిస్ అది ఉంది, బాగుంది, తినండి. వీళ్ళందరూ ఇక్కడ వచ్చి పోయిన వాళ్ళు అంటే ఇంటికి పోయిన వాళ్ళు. అప్పట్లో స్టిక్కర్స్ లేవు కదా, ఫోటోలు పెట్టి వెళ్ళిన వాళ్ళు. లేనప్పుడు ఇక్కడ రావడమే పెద్ద విషయము. అది మ్యాటర్. రాజస్థాన్ జీప్ క్లబ్ అంట రైట్ సైడ్ది. ఫ్రెష్ యాపిల్ జ్యూస్ అనమాట. ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో. ఓకే, నా కాలో అయితే మేము కొంతసేపు బ్రేక్ తీసుకున్నాము. కొంతసేపు ఏంటంటే ఏం లేదు, 40 minutes అయితే అయ్యింది. అండ్ అందరు వచ్చేసి కొంతసేపు చాయ్, యాపిల్ జ్యూసు అన్నీ ట్రై చేసి, డ్రై యాపిల్ కూడా ట్రై చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి కరెక్ట్ 93 kilometers ఉంది. 2 hours 7 minutes 3:13కి రీచ్ అవుతా అని అయితే చూపెడుతుంది. వెళ్తాం పదండి. టువర్డ్స్ ఈడు కూడా పడుతున్నాయి, చూసుకొని వెళ్ళాలి. రాదు, పెద్దగా పడుతున్నాయి. ఓకే దెన్ పూ అనే ఊరు దగ్గరికి అయితే వచ్చేసినాము. POOH. ఇక్కడ ఇంకో చెక్ పాయింట్ ఉంటుంది. ఈ చెక్ పాయింట్ దగ్గర ఎంట్రీ చేయించుకొని వెళ్ళిపోదాం. ఫుల్ గాలి వస్తుంది ఎందుకు ఈ ఊరు దగ్గర. ఇక్కడ ఒక ఎంట్రీ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ ఎంట్రీ మళ్ళీ కిన్నౌర్ వ్యాలీ దగ్గర ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఎంట్రన్స్ ఎగ్జిట్లు ఏముండవు. దీనిపైన గాలి వస్తుంది. అయ్యా బండే ఊగుతుంది చూడండి, ఇట్లా క్రాస్కి వెళ్తుంది లైట్ పట్టుకుంటే. సట్లజ్ రివర్ మళ్ళీ వచ్చింది. దాని పక్క నుంచే వెళ్తున్నాం ప్రజెంట్. ఊరిని ఏం గాలి, నాంగాలి లిరిక్ తెలియదు, అందుకే రిథమ్ చేస్తున్నా. ఇప్పుడే చిన్న వాటర్ ఫాల్ అంటే పైప్ పెట్టి ఇట్లా కిందికి వస్తుంది. సర్లే అని చెప్పేసి మెల్లగానే వెళ్ళినా మొత్తం పైకి ఎగిరింది గాలికి. బండి చూడండి ఎట్లా వచ్చలేకపోతున్నా. ఈ గాలికి ఏ రాయి వచ్చి మీద పడుతుందో తెలియదు. ఓహోహో గాలి. ఇది కూడా గట్టి ల్యాండ్ స్లైడ్ ఏరియానే. ఆర్మీ కాన్వేస్ వస్తున్నాయి. ఒక బండి పోయేలాగానే ఉంది ఇక్కడ ప్లేస్. లాస్ట్ కాన్వే అది పోయే వరకు ఆగుదాం. వెళ్ళగానే మనం వెళ్ళిపోదాం. 12D మనది హైదరాబాద్. 18DO 22DO ఉంటుంది. 16D ఇది. ఆర్మీ నెంబర్ ప్లేట్ కొంచెం విచిత్రంగా ఉంటాయి. పోనీ
చలో డన్. ఆకలి అవుతుంది, లంచ్కి ఆపిర్రో ఏమో వీళ్ళు. ఓకే, ప్రజెంట్ అయితే రైడ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. లంచ్ అయితే చేసినాము. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 1 అవర్ ఆగాము. అండ్ మళ్ళీ బ్యాక్ ఆన్ హైవే. ఇక్కడ నుంచి నాన్ స్టాప్ ఇంకా కాల్పాకి అయితే వెళ్ళిపోతాము. కాల్పా వచ్చేసి 37 కిలోమీటర్స్ ఏమో ఉంది, కానీ మా స్టే వచ్చేసి 44 కిలోమీటర్స్. వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి కొంచెం రోడ్ కూడా ఖాళీ లేదు, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. స్పిల్లో అనే ఊరు దాటినాం ఇప్పుడే మేము. పిల్లోని ఎస్ యాడ్ చేయండి. రిస్ట్రిక్టెడ్ ఏరియా, ప్లీజ్ ప్రూవర్ ఐడెంటిటీ అంట. ఏం ఐడెంటిటీ? డోర్ ఓపెన్ వా. డోర్ ఓపెన్ అయ్యింది, అట్లనే పెట్టుకున్నాడు ఆడు. వీడి నుంచి హెయిర్ పిన్ పాయింట్స్ ఎక్కేదైతే ఉంది. ఏంది సగం రోడ్డు కొట్టుకుపోయిందా, లేకపోతే ఏమైనా పైప్ లైన్ వేసిర్రా ఏమో. కానీ వ్యూ పాయింట్ అయితే మామూలుగా లేదు, పైన కొండ. అదే వ్యూ పాయింట్ అనుకుంటా. కనిపిస్తుందో లేదో ఇప్పుడు చూడండి. ఓ, ఇట్స్ అమేజింగ్. అక్కడ కొండలు. ఓకే, కాల్పా సిటీకి అయితే వచ్చేసినాము. సిటీ అనలేంలే కానీ. ఓకే, రికన్పియో డిస్టిక్, కిన్నౌర్. ఏ కాల్పా ఇదేనా? మేబీ ఉండొచ్చు. ఫైనల్లీ రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నాయి. రికన్పియో అంటే కాల్పా అనుకుంటా. ముందర ఉంది బస్ స్టాండ్, పొడవుగా ఉంది. మన దగ్గర బస్ స్టాప్ లాగా ఇది బస్ స్టాండ్ అనమాట. ఇది పెద్ద బస్ స్టాండ్. మొత్తం హిమాచల్ ప్రదేశ్లో నేను చూసిన ఫస్ట్ సిగ్నల్ ఇది. అది కూడా 5 సెకండ్స్ ఇచ్చాను టైం. అది మ్యాటర్. ఊరు మధ్యలో నుంచి మొత్తం ఊరు దాటి అయితే వచ్చేసినాము. ప్రజెంట్ అయితే వెళ్తున్నాం రూమ్కి. ఇంకా 4.8 కిలోమీటర్స్ ఉంది. రోడ్ చూడండి ఎట్లా ఉందో, మొత్తం ఇష్టం వచ్చినట్లు గీకినట్లే ఉంది. అండ్ రికన్పో దాటి కాల్పా సైడ్ అయితే వెళ్తున్నాం. ఎవరు వెళ్ళగరు అయ్యా, ఏం వస్తున్నాడు. మొత్తం నాకు ఈ రోడ్ గుర్తొస్తే, అంటే రోడ్డు అంత నీట్గా లేదు కానీ ఈ మొత్తం తిరుగుడు చూస్తుంటే మళ్ళీ నాకు గ్యాంగ్టాక్ గుర్తొచ్చింది. గ్యాంగ్టాక్ ఇట్లానే హెయిర్ పిన్ బెండ్లలోనే ఊరు ఉంటుంది, కింది నుంచి పై వరకు. వెల్కమ్ టు కల్పా ఊరు రోడ్లు. చిన్న చిన్న ఊరు రోడ్లు ఇవి. ఇప్పటికైతే వెళ్తున్నాం లోపలికి. ఏంది ఇంత గ్రీనరీ ఉంది ఇక్కడ. ఫైనల్లీ కల్పా రూమ్కి అయితే వచ్చేసి డేటా ట్రాన్స్ఫర్కి అయితే పెట్టేసిన. అండ్ నేనైతే మంచి ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వచ్చి వ్యూ చూపిస్తాను. బయటికి వచ్చే వ్యూ అక్కడ వచ్చేసి ఈ 2 చెట్ల మధ్యలో కైలాస్ వ్యూ పాయింట్ అయితే ఉంది. ట్రెక్ చేయాలంట, కింది నుంచి పైకి ఎక్కితే 2 days ట్రెక్ అయితే ఉంటుందంట. దాని ఫోటోలు నాకు ఏదైనా గూగుల్లో దొరికితే పెట్టేస్తాను. ఆ దూరంలో ఉన్నది ఇది. ఇక్కడికి వెళ్ళాలంటే మినిమం 2 days పడుతుంది ట్రెక్కర్స్కి, మనకు కాదు. కిన్నర్ కైలాస్ ఇది వచ్చేసి మొత్తం కిన్నర్ వ్యాలీ అంటున్నా, కిన్నర్ మౌంటైన్ రేంజ్ అనమాట ఇది. ఈ 2 చెట్ల మధ్యలో నాన్న, ఈ 2 చెట్ల
ఈ 2 చెట్లు అంటే ఇది ఇది ఈ 2 చెట్ల మధ్యలో. ఓకే, జూమ్ చేద్దాం. కనిపిస్తుంది అన్న, అదేగా. అదే ఇది మ్యాటర్. వామ్మో, ఘోరంగా ఉంది పరిస్థితి. ఎంత అడ్వెంచర్ ఉంది కదా, అంటే ఎంత అడ్వెంచర్గా ఉందో ఎక్కడము. మామూలు ట్రెక్లో మన వల్ల కాదు, ఏదైతే ఇంకా ఘోరం. ఈ ట్రెక్ చేయాలంటే మినిమం నేను ఒక 3 months ట్రెక్కింగ్ది నేర్చుకోవాలి. ఎట్లా ఎక్కాలి ఏంటి, ఆక్సిజన్ లెవెల్ మొత్తం సెట్ చేసుకొని పైకి వెళ్ళాలి. ఫ్యూచర్లో వెళ్ళేదంటే వెళ్దాం. బాబా ఏముందన్న, సూపర్ ఉంది. సరే దీనికన్నా ఎక్కువ తీస్తే కాపరేట్ వేస్తారు. ఓకే, మరి డేటా ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నా. ఇంకా ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్. మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్. రేపటి బ్లాగ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాంగ్ రైడ్ ఉంటుంది, మిస్ అవ్వకండి.